అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ. ఒక పక్క జనాలు మీటింగ్లకు వచ్చిన జనాలు రెస్పాన్స్ చూసినాం మనం మామనాడు జిల్లాలో. సొంత పార్టీ లీడర్లే, సొంత పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది, నెక్స్ట్ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీజేపీ కూడా ఏదో ప్లాన్ చేస్తుంది, ఇంకా మా పని అయిపోతుంది. రేవంత్ రెడ్డికి మాత్రమే దెబ్బ అని ఎందుకంటున్నాను నేనంటే, మినిస్టర్లు ఎమ్మెల్యేలు వాళ్ళకు వాస్తవం తెలుసు. వాళ్ళు ఎవ్వరు కూడా 2034 దాకా మా గవర్నమెంట్ అని చెప్తలేరు. వాళ్ళు ఎవ్వరు చెప్తలేరు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే చెప్తున్నాడు 34 దాకా మా గవర్నమెంట్ ఉంటుంది, నేనే సీఎం అని. కానీ పార్టీలో అందరూ మాట్లాడరు కదా, అందరూ ధైర్యంతో వచ్చి మాట్లాడరు. మంత్రులుగా ఉన్న వాళ్ళు కాలం గడుపుదాం 2 నెలలు అనుకుంటారు. ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు నేను మాట్లాడితే పెద్ద కథ అవుతుంది, మళ్ళీ నా మీద కక్ష కడతారని మాట్లాడరు. కానీ ఒకరి లీడర్ మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఫెయిల్యూర్ను బయట పెట్టేసారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. వాళ్ళ ఫెయిల్యూర్ను బయట పెట్టిన లీడర్లు ఆషామాషి లీడర్లు కాదు. ఏదో కార్యకర్త స్థాయో, లేకపోతే ఏదో పడరాక మాట్లాడుతున్న వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి అంటే యాంటీగా మాట్లాడాలనో, లేదా ప్రచారం కోసమో మాట్లాడతలేరు. సిచ్యువేషన్ చూసి మాట్లాడుతున్నారు. ముందు వాళ్ళు ఎవరో మీకు తెలవాలి. విజయశాంతి, రెండోరు రేణుకా చౌదరి. విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆమె హైకమాండ్ ఆదేశాలతో తెచ్చుకున్నది, వాళ్ళ ఆశీర్వాదంతో తెచ్చుకున్నది. ఇప్పుడేమో రేణుకా చౌదరి సంగతి తెలుసు కదా, ఆమె ఎప్పుడో టీడీపీలో ఉంటే అక్కడి నుంచి కాంగ్రెస్కి వచ్చింది, చాలా దగ్గర హైకమాండ్కి. రేణుకా చౌదరి ఏం మాట్లాడుతుందో వినండి ఫస్ట్. బీజేపీ వాసన చూస్తా ఉంది మా కార్యకర్తలందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు క్లియర్గా చెప్తా. బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుంది, వాళ్ళకు లీడర్లు లేరు, ఎవరైనా వస్తారేమోనని చూస్తున్నారు. కాంగ్రెస్ చాలా ప్రమాదంలో ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ మాట్లాడతా. రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు. మొన్న విజయశాంతి ఏం చేసిందంటే, ఆ షాబాద్లో 6 చంపిండు, ఆత్మహత్య చేసుకున్న రాజ్కుమార్ అనే అతను. ఆ రోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టింది ఆమె. శాంతి భద్రత విషయంలో ఫెయిల్ అయిపోతుంది గవర్నమెంట్. శాంతి భద్రతలు అంటే ఎవరు? పోలీసులు ఫెయిల్ అయిపోయిన అన్నది ఆమె. పోలీసులు ఫెయిల్ కావడం అంటే హోమ్ మినిస్టర్ ఫెయిల్ అయినట్టు. హోమ్ మినిస్టర్ అంటే ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్, ఆయన చేతుల్లో ఉంది, ఆయన్నే హోమ్ మినిస్టర్. అంటే మహిళల భద్రత విషయంలో ఎందుకో ఆందోళన కలుగుతుందని రాసింది ఆమె. మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్లో ఉన్న మనిషి, గవర్నమెంట్లో మహిళల భద్రత అనేది కొంత క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది అనే వ్యాఖ్య అనేది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇప్పుడు రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు డైరెక్ట్గా గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్కి అర్థం పడుతున్నాయి. ఆమె ఖమ్మం జిల్లాకు సంబంధించిన మనిషి. ఖమ్మం అంటే కంచుకోట కాంగ్రెస్కి, మనకు తెలుసు కదా. 2014లో బీఆర్ఎస్కి ఒక సీట్ వచ్చింది, 2018లో 2023లో ఒక్క సీటే వాళ్ళు గెలిచింది పర్ఫెక్ట్గా. అట్లాంటి ఖమ్మం నుంచి వచ్చిన మనిషి, కాంగ్రెస్ కంచుకోట ఉన్న మనిషే కాంగ్రెస్ పని అయిపోయిందని యాక్సెప్ట్ చేస్తుంది. ఆమెనే మాట్లాడుతున్నది. దాని అర్థం ఏంది? ఖమ్మంలోని సిచ్యువేషన్ అట్లా ఉంటే మిగతా జిల్లాల సిచ్యువేషన్ ఏంది? ఏ సర్వే చూసినా ఖమ్మంలో బీఆర్ఎస్కు 4 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 4 నుంచి 5 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఖమ్మంలో బీఆర్ఎస్కు ఇంత. సరే, ఆమె బహుశా బీఆర్ఎస్ను ఒక్కరినంటే మళ్ళీ మొత్తం సైడ్ అయిపోద్దని చెప్పి బీజేపీ గురించి కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ బీజేపీ ఓన్లీ ప్రెస్ మీట్లకు పరిమితమైంది. వాళ్ళు ఏం చేస్తలేరు. అసలు వాళ్ళకు జనాల సమస్యలు పరిష్కరిస్తారు అని జనాలకు నమ్మకం కలిగించే నాయకత్వమే లేదు బీజేపీలో. ఆ నాయకత్వం కనిపిస్తలేదు. ఓ సమస్య వస్తే ఈ సమస్య వీళ్ళైతే పరిష్కరించగలరు, పలానా లీడర్ అయితే పరిష్కరించగలరు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్, అంతే. వాళ్ళకు కేసీఆర్ సమస్యలు పరిష్కరించే లీడర్గా కనపడుతున్నాడు. కానీ బీజేపీలో ఆ లీడర్ ఎవరు కనపడతలేరు. బహుశా ప్రతిపక్షాలు బలపడుతున్నాయి అనే చెప్పే లైన్ కూడా ఉండొచ్చు రేణుకా చౌదరి గారు చెప్పిన మాటల్లో. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడే ప్రతిపక్షాలు బలపడతాయి. గవర్నమెంట్ 31 మంత్స్కే పార్టీలో ఉన్న సొంత పార్టీ లీడర్లు, సీనియర్ లీడర్లు పార్టీ ప్రతిపక్షాలు బలపడుతున్నాయి అనే మాటలు మాట్లాడారంటే గవర్నమెంట్ పని అయిపోయినట్టు లెక్క పెట్టుకోవాలి. నిజానికి ఖమ్మంలో బీజేపీ ఒక్క సీటుగా గెలిచే అవకాశం లేదు. అక్కడ కార్పొరేటర్ కూడా ఎవరు లేరు నాకు తెలిసి. బీజేపీ ఖమ్మంలో
అక్కడ కొంత ఆ నెట్వర్క్ అక్కడ ఉండే వాతావరణానికి బీజేపీ అసలు సెట్ కాదు ఖమ్మంలో. ఇక నల్గొండ లాంటి జిల్లాలో అసలు బీజేపీ తెలుసు కదా ఏమవుతుందో. నల్గొండలో కూడా బీజేపీ ఏం కనబడదు. మొన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి 37% ఓట్లు వచ్చినాయి. కానీ అదే మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చే వరకు 11%. బీజేపీ బలంగా ఉందని చెప్పుకునే కరీంనగర్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క అసెంబ్లీ సీట్లో కూడా సెకండ్ ప్లేస్ లేదు, థర్డ్ ప్లేస్, కొన్ని ఇంకా వెనుక కూడా పోయినాయి. సెకండ్ ప్లేస్లో ఒక్కటి కూడా లేదు. కాబట్టి బీజేపీ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఏంది అనేది అర్థమైంది. క్షేత్రస్థాయిలో సమీక్షలు పరిష్కరించే లీడర్ కూడా ఎవరు కనబడతలేరని. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ చర్చ నడుస్తుంది. రైతుల్లో నడుస్తుంది, విద్యార్థుల్లో నడుస్తుంది, మామూలుగా అందరిలో నడుస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డలో నడుస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కాంగ్రెస్ ఏమైనా పని చేసిందా, బీఆర్ఎస్ గతంలో ఏం చేసింది. బీజేపీ గురించి చర్చ లేదు, అది వాళ్ళ ఫెయిల్యూర్, బీజేపీ వాళ్ళు ఏం చేయకపోవడం అన్నమాట. ఆమె చెప్పే మాటల్లో ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, కాంగ్రెస్ రాదు, నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రాదు. పోనీ 31 నెలలు అయిపోయింది, ఇంకా సగం ఉంది, సగం ఆల్మోస్ట్ సగం 29 మంత్స్ ఉంది. ఇంకా ఆ 29 మంత్స్లో లాస్ట్ 1 ఇయర్ ఎలక్షను హడావిడి అదంతా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. ప్రతిపక్షానికి మాత్రం చాలా అస్త్రాలు ఉన్నాయి, ఇప్పుడే ఇన్ని అస్త్రాలు ఉన్నాయి, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది అనమాట. అయితే గవర్నమెంట్ సరిదిద్దుకునే అవకాశం ఏమైనా ఉందా? గవర్నమెంట్ ఏమన్నా మంచి పనులు చేసి ఇంత వ్యతిరేకత నుంచి బయటపడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు సర్వేలు చేస్తే రేవంత్ రెడ్డి నమ్ముతలేడు. ఆయన సొంత సర్వేనే వాళ్ళ డిఫీట్ను చెప్పేసింది అనేది బయట ప్రచారంలో ఉంది. అంటే వాళ్ళు ఓడిపోతున్నామనే విషయాన్ని వాళ్ళ సొంత సర్వేనే చెప్పింది అనే విషయం ఆ కేటీఆర్ బయట పెట్టిండు. మరి కేటీఆర్కి ఎట్లా తెలిసిందో ఎవరో చెప్తుండొచ్చు బహుశా. అట్లా ఓడిపోతున్న విషయం వాళ్ళకి క్లారిటీ ఉంది, రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఉంది. మరి ఎవరైనా ఓడిపోతాం అన్నప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ గెలవనికి ఎంత అవకాశం ఉంది, గెలిచడానికి మనం ఏం చేయొచ్చు, గెలవాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? ఏం ప్రయత్నం చేస్తలేదు. కానీ నిర్మాణం చూసినాం కదా, కరువు వచ్చి కాళేశ్వరం నీళ్ళు ఎత్తండి మీకు ఏమైనా మంచి పేరు వస్తుందా అని ఇంజనీర్లు చెప్తే వాళ్ళని కూడా చెడపాడా తిట్టేసిండు. అంతే తప్ప ఆ నీళ్ళు ఎత్తేది లేదు, ఈ కరువును మనం ఏం చేసేది లేదు, కరువే అందరూ అనుభవించాల్సిందే అనే స్టేజ్కి వచ్చేసింది గవర్నమెంట్. నాట్ ఓన్లీ రైతులు, అన్ని వర్గాల ప్రజలు గవర్నమెంట్ అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి ఏం చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ అలర్ట్ చేద్దామని కాదు. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ లీడర్లు ఒకవేళ అలర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇన్నర్గా పార్టీలో లోపల జరిగే సమావేశాలు ఉంటాయి కదా, అక్కడనే చెప్తారు. వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం ఏం చేసే పరిస్థితుల్లో లేదు. వీళ్ళు ఆల్రెడీ చెప్పి ఇది అయితలేదని చెప్పేసి బహుశా చెప్తుండొచ్చు. వాళ్ళు బయటికి మాట్లాడుతున్నారంటే ఇక సిచ్యువేషన్ కంట్రోల్లో లేదని అర్థం. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. నిజానికి వాళ్ళు ఎవరు వినే పరిస్థితిలో కూడా లేరు. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని చక్కబెడదాం, ప్రజలకు మనం చేద్దాం అన్న మోటోలో ఏ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కనిపిస్తలేరు. ఎంతసేపటికి గవర్నమెంట్ ఇంకొక 2 years 2.5 years ఉంది. ఈ 2.5 yearsలో మనం ఏమైనా వెనకేసుకోవచ్చా? ఈ 2.5 yearsలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అట్లేమైనా ప్రయత్నం చేస్తాం మనం. అంతవరకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు జనాలు ఇంత అసంతృప్తి ఎందుకు ఉంది? జనాలకి ఏమైనా చేద్దామా, జనాలకి ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేద్దామా, డెవలప్మెంట్ ఏమైనా చూపిద్దామా, అసలు ఆ ఆలోచన ఏం కనిపిస్తలేదు. గవర్నమెంట్ పబ్లిక్ ప్రియారిటీని వదిలేసింది. వాళ్ళ ప్రియారిటీ ఎందుకు చూసుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కూడా చూసినాం కదా, అదేదో త్రిపులార్ వేయాలంటారు ఇప్పుడు, లేకపోతే అదే ఎయిర్పోర్ట్లు కట్టాలి, భూసేకరణ జరగాలంటారు, లేకపోతే ఇంకేదో ఇండస్ట్రియల్ జోన్ అని చెప్పేసి రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకోవాలంటారు, ఫార్మాసిటీకి కోసం ఇంకా 15,000 ఎకరాల భూమి కావాలంటారు. గవర్నమెంట్ ప్రియారిటీ వేరుంది, జనం ప్రియారిటీ వేరుంది. జనం ప్రియారిటీ కావాలి. జనం ప్రియారిటీకి వస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే కనబడతలేదు. ఇప్పటికిప్పుడు వీళ్ళు సర్దిద్దుకునే అవకాశం కూడా కనబడతలేదు. ఇప్పుడు ఏదైనా ఒక స్టేజ్ ఉంటుంది, జనాల్లో అసంతృప్తి ఒక స్టేజ్ వరకు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏమన్నా సర్దిద్దుకోగలిగితే కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాటిపోయింది ఆల్రెడీ స్టేషన్. ఆల్రెడీ ప్రజలు తీవ్రమైన అసంతృప్తి. ఇప్పుడు నమ్మకం తక్కువ. అంటే రేవంత్ రెడ్డి దాన్ని చేస్తే కూడా ఏదో చేస్తుండే కానీ కాదు, వీళ్ళతోనే అయిపోయింది, టైంపాస్, ఒక 2 years నడుపుతున్నారు అంతే. చాలామంది జనం ఓపెన్గా మాట్లాడుకున్న మాట, ఇక ఏం చేస్తాం, ఇంకా 2 years భరించాలి. సొంత పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా ఏం చేసేది లేదు, 2 years జనం భరించాల్సిందే. అంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది రాదు, కాదు, పోదు అని. అందుకే ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారంటే దానికి కారణం అదే. ఒక్కటి కాకపోతే ఒకటన్నా గవర్నమెంట్ తీసుకునే ఒక్క నిర్ణయం అన్నా ప్రజలకు అనుకూలంగా, లేకపోతే ప్రజల్లో మంచి చర్చ జరిగే అవకాశం ఏమైనా ఉందా, కనిపిస్తుందా? అన్ని తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మొత్తం తప్పటడుగులు వేస్తుంది గవర్నమెంట్. కాబట్టే రేణుకా చౌదరి లాంటి వాళ్ళు, విజయశాంతి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. లోపల చెప్పే సిచ్యువేషన్ లేనప్పుడు, లోపల ఉడకబెట్టినప్పుడే అందరూ బయటకు వస్తారనమాట. కాంగ్రెస్లో అదే జరుగుతుంది. మీ కామెంట్ కూడా చెప్పండి కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.